నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఏపీ ఎస్పీకి ఎంపికైన 208 ట్రైనీ కానిస్టేబుల్ శిక్షణా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విశాఖ రేంజ్ డీఐజీ. శిక్షణలో నైపుణ్యత, వృత్తిపరమైన ఛాలెంజ్లు ఎదుర్కోవచ్చన్న గోపీనాథ్ జట్టి. కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజల నుంచి 257 వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. సమస్యల పరిష్కారంలో అధికారులు అశ్రద్ధ వహించకూడదని అధికారులకు హెచ్చరిక. విఎంఆర్టీఏ కార్యాలయంలో పీజీఆర్ఎస్ ను నిర్వహించిన కమిషనర్ తేజ్ భరత్. పీజీఆర్ఎస్ లో వచ్చే సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ. భోగాపురంలో వృద్ధురాలు హత్యను చేయించిన పోలీసులు. నిందితుడి నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. నిందితుడిని రిమాండ్కి తరలించిన పోలీసులు. ఈ రోజు జరిగిన 201 మంది స్టైపెండరీ క్యాడ్ ట్రైనీ కానిస్టేబుల్ ఏపీ ఎస్పీ 2025-26 బ్యాచ్ యొక్క 9 నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఐజీకి ఎస్పీ దామోదర్, ఏఎస్పీ, పీటీసీ ప్రిన్సిపల్ సౌమ్యలత సాదరంగా స్వాగతం పలికారు. డిటిసి సిబ్బంది ఇచ్చిన గౌరవందనం ముఖ్య అతిథిగా స్వీకరించి జ్యోతి ప్రజ్వలతో ఇంట్రడ్యూషన్ ట్రైనింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ జట్టి శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోవడం అభినందనీయమని అన్నారు. శిక్షణా కాలంలో పాటించవలసిన క్రమశిక్షణ నియమాలు, సమాజంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్ అరికట్టడంలో పోలీసుల యొక్క పాత్ర గురించి శిక్షణార్థులకు వివరించారు. వృత్తి, వ్యక్తిగత జీవితంలో రాణించడానికి కావలసిన మెలకువలకు శిక్షణార్థులకు అందించారు. శిక్షణ సమయంలో మీరు వినయం, విధేయతలతో, క్రమశిక్షణతో సీనియర్స్ చెప్పే ప్రతి మెలకువలను నేర్చుకోవాలన్నారు. నూతనంగా ఎంపికైన శిక్షణకు వచ్చిన ప్రతి ఒక్కరికి డీఐజీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్, ఏఎస్పీ, పీటీసీ ప్రిన్సిపల్ సౌమ్యలత తదితరులు పాల్గొన్నారు. వస్తున్నటువంటి సమస్యలకి అనుగుణంగా మనం మారుతుంటాం. అలాగే మన టెక్నాలజీకి అనుగుణంగా మన యొక్క పనితనం కూడా మారుతుండాలి. ఈ విధంగా సమాజంలో వస్తున్నటువంటి మార్పు అన్ని మనం క్రోడీకరించుకొని ఎన్ని నేర్చుకొని ముందుకు వెళ్తేనే పోలీస్ శాఖలో మనం ఎంతో సర్వీస్ చేయగలుగుతాం. ఎన్నో మీకు ట్రైనింగ్లో చాలా ఒక పద్ధతిగా, ఒక డిసిప్లైన్ గా ఎక్కడా కూడా చెప్పింది నేర్చుకోవాలి. అలాగే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఏపీఎస్పీ నుంచి వచ్చారు కాబట్టి ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్ ఇవన్నీ వింగ్సే తప్ప అందరం మనం పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా ఒక యూనిటీగా పనిచేయాలి, ఒక యునైటెడ్ గా ఉండాలి, ఒక కొహెషన్ ఉండాలి. ఒక కానిస్టేబుల్ కి, ఒక ఆఫీసర్ కి మధ్యలో అందరూ ఒక అభిమానం, ప్రేమ, అలాగే ఉద్యోగ బాధ్యత ఇవన్నీ కూడా ఉండాలి. % వ్యక్తులు మాత్రమే ఈ లాని వైలేట్ చేస్తుంటారు. దానిలో <1% ప్రమాదకరమైనటువంటి క్రైమ్ చేసేటువంటి వాళ్ళు. సో 1% నుంచి 2% క్రైమ్ చేసేటువంటి నేరస్తుల గురించి అనునిత్యం ఆలోచిస్తే మనం 98% పోలీస్ వ్యవస్థకు సహకరిస్తూ సమాజంలో శాంతి, మంచి సుస్థిరంగా ఉండేటట్లు సహకరించేటువంటి ప్రజల పట్ల మనం దురుసుగా ప్రవర్తించకూడదు. సో దాన్ని మీరు డే 1 అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ 95 నుంచి 98% ప్రజలు ఉన్నారో వారి యొక్క మంచి కొరకు, వారి ధన, మాన, ప్రాణాలు
రక్షించేదానికి మనం పాటుపడుతూ ఉంటాం. ఏదైతే ఈ 2% నేరస్తులు కానీ నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని నియంత్రించడం కోసం మనం ఏ స్కిల్స్ అయితే నేర్చుకోవాలని చెప్పి మీకు ఈ ట్రైనింగ్లో ప్రధానమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది. సో దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. దాన్ని పెట్టాలంటే ప్రథమంగా డిసిప్లిన్ అనేటువంటి చాలా ముఖ్యం. చాలా మంది డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బీటెక్లో ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు టెక్నాలజీ మీద కానీ రోజువారీ డెవలప్మెంట్స్ మీద కానీ చాలా రకాలైనటువంటి అవగాహన మీకు వాటి మీద ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకుని ఈరోజు పోలీస్ వ్యవస్థ ఫేస్ చేస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకు సంబంధించినటువంటి టెక్నాలజీ మీద మీరు మాస్టర్స్ అవ్వాలి. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ పేదలకు చిన్నారులకు చేస్తున్న సేవలు మరవలేనివని ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు కొనియాడారు. విస్తృంపజేయాలని ఆకాంక్షించారు. డైమండ్ పార్క్ సమీపన ఒక హోటల్లో జరిగిన జేసీఐ వైజాగ్ స్మార్ట్ 10వ ఇంటర్నేషనల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. సమాజంలో నాయకత్వ లక్ష్యాలను పెంపొందించే ఇలాంటి సంఘాలు, సంస్థలు మరిన్ని పెరగాలని ఆకాంక్షించారు. జేసీఐ వైజాగ్ స్మార్ట్ ప్రెసిడెంట్గా మోనికా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. జేసీఐ వైజాగ్ స్మార్ట్ అభివృద్ధికి శక్తి మేరకు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. Today is not just a position I'm accepting. It's a responsibility, it's a promise, and it's a commitment. Standing here for the role of President of JCI Vizag Smart, I feel deeply honored, sincerely grateful, and fully aware of the trust you have placed in me. JCI Vizag Smart has always stood for smart thinking, bold action, and responsible leadership. Our mission now is simple: to take its spirit and the next level. My vision for this year can be captured in one powerful line: build leaders, create impact, leave a legacy. This year is not about doing more events. It is about doing meaningful work. We will focus on 3 non-negotiables: leaders who grow, projects that truly impact society. ఒక అజెండా ఏదైతే మీరు అనుకున్నారో అది చేంజ్ చేయడానికి కూడా మీరు ఒక ప్రొసీజర్ పెట్టుకున్నారు. ఒకరు ప్రపోజ్ చేయటం, దాన్ని ఒకరు సెకండ్ చేయటం, దాన్ని అప్రూవ్ చేయటం ఇంత సిస్టమేటిక్గా జరుగుతుందంటే ఐ కెన్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మరి ఇటువంటి ఒక మంచి ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. వైజాగ్ అనేది ఒక స్మార్ట్ సిటీగా పేరు ఉంది, మీ అందరూ కూడా తెలుసు. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఈరోజు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా పొందిన విషయం మనం చూస్తూ ఉన్నాం. మనకు ఏదైనా సమాచారం కావాలంటే, లేదా ఏదైనా మనకి ఒక డౌట్ వచ్చినా, ఇంకోటి వచ్చినా కూడా మనం ఇమీడియట్గా సెర్చ్ చేసే గూగుల్ కూడా ఈరోజు వైజాగ్లో వస్తూ ఉంది. అటువంటి ఒక ఇంపార్టెన్స్ వైజాగ్కి వస్తూ ఉంది. మామూలుగా బయట కూడా వైజాగ్ అంటే ఒక బెంగళూరు, గోవా పేరెంట్స్ అయితే ఆ పేరెంట్స్కి పుట్టే చైల్డ్ విశాఖపట్నం అంటారు. అంటే అటువంటి ఒక దాంట్లో గోవాలో, బెంగళూరులో ఉండే బెస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా, ఎకో సిస్టమ్ కానీ లేకపోతే మిగతా అన్నీ కూడా వైజాగ్లో ఉన్నాయనేది. అటువంటి ఆ వైజాగ్లో ఈ జేసీఐ వైజాగ్ స్మార్ట్ లాంటి ఆర్గనైజేషన్ ఉండటం చాలా సంతోషం. మనకి లయన్స్, రోటరీ లేకపోతే రకరకాల ఈ ఆర్గనైజేషన్ చూస్తూ ఉంటాం. లేకపోతే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, లేకపోతే సిఐ కానీ, ఫిక్కీ, ఫ్యాక్సీ, ఇలా ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈరోజు. అయితే నేను ఉన్న ఈ కొద్దిసేపట్లో కూడా గమనించింది ఏంటంటే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అవన్నీ కూడా మోర్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటే,
ఇక్కడ ప్రధానంగా నాకు అట్రాక్ట్ అయింది, నేను ఒక లీడర్స్ తయారు చేస్తాం మేము, ఎవరైతే హూ కెన్ లీడ్ ద సొసైటీ, హూ కెన్ లీడ్ ద కంట్రీ, అటువంటి లీడర్లు తయారు చేసేది మా మెయిన్ మోటో అని చెప్పినప్పుడు జస్ట్ ఐఎమ్ ఇంప్రెస్డ్. అడిగాను నేను కూడా, ఏంటి ఇప్పుడు నాలాంటి వాళ్ళు అంటే, సార్ ఛాన్స్ లేదు, ఇది ఓన్లీ అప్ టు 40 years అన్నారు. అయితే ఎలా అంటే అడ్వైజరీగా కావాల్సి అంటే ఆనరీగా మెంబర్ కావాలంటే ఉండొచ్చు అని చెప్పారు. సరే ఎవరైనా ఏజ్ దాటిన వాళ్ళు ఉంటే ఆనరీ మెంబర్గా డెఫినెట్గా దీంట్లో అసోసియేట్ కావచ్చు. మదర్ తెరెసా గారు ఎప్పుడు మనకి పాపులర్ కోట్ ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మిన్నా అని చెప్పారు. మరి ఇక్కడ ఇంతమంది యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, భవిష్యత్తులో ఈ సిటీనే కాదు స్టేట్ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయగలగా ఒక ఎక్సలెంట్. ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేషమైన స్పందన లభించింది. ఫిర్యాదుదారుల నుండి 257 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుండి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారి సమస్యలను సాధ్వాదనంగా విని సంబంధిత శాఖలకు వెంటనే ఆదేశాలను జారీ చేశారు. ప్రజల యొక్క వినతుల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. ఫిర్యాదుదారుల నుండి 257 వినతులు స్వీకరించి వినతులపై తగు పరిష్కారం చర్యలు చేపట్టేందుకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 70 వినతులు, డిఆర్డీఏకి సంబంధించి 82 వినతులు, గ్రామ సచివాలయానికి సంబంధించి 6 వినతులు, మున్సిపల్ శాఖకు 7, విద్యాశాఖకు 5, జిల్లా పంచాయతీ శాఖకు 4, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 16, హౌసింగ్ కు 4, ఇతర శాఖల నుండి 35 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు అర్జీదారును కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండోర్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్టులో నమోదు చేయాలన్నారు. PGRS లో టోల్ ఫ్రీ నెంబర్ 1100 పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ నెంబర్కు అందిన కాల్స్ ను కూడా సంబంధిత అధికారి సమాధానం సరైన రీతిలో అందజేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులను తగు చర్యలు, సత్వర పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి శాంతి తదితరులు పాల్గొన్నారు. సర్వే సర్టిఫికేట్ అప్లికేషన్ యాప్ను జీవీఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గులు వివిధ విభాగాల అధికారుల సమక్షంలో ఈ యాప్ను లాంచ్ చేశారు. యాప్ ఉపయోగాలను సిటీ ప్లానర్ తెలియజేశారు. అనంతరం మేయర్, కమిషనర్లు మాట్లాడారు. యాప్ను ఎలా ఉపయోగించుకోవాలి, ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి అంశాలను వివరించారు. తెలుగులో కూడా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అప్లికేషన్స్ అది డిలే అవుతున్నాయి. అదేవిధంగా కొన్ని విషయాలు కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి. సో దీనివల్ల కంప్లీట్ గా ఇది ఆటోమేటిక్ చేసుకొని ఆన్లైన్ రూపంలో పూర్తి స్థాయి ఆన్లైన్ రూపంలో దానికి ఎండ్ టు ఎండ్ సర్వే అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మేము ఇది ఒక సర్వే అప్లికేషన్ డెవలప్ చేసాము. సో ఇందాక మీరు చూసారు, ఆ వీడియో కూడా ఇందాక ప్లే చేయడం జరిగింది. దీని భాగంగా ఇప్పుడు ఎవరైనా సరే ఇంటి నుంచి జస్ట్ లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని అక్కడ ఉన్న ఫీజు కట్టేసి ఆన్లైన్ ఫోన్ పే ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫీజు కట్టేసి అక్కడ నుంచి పే చేసినాక ప్రాసెస్ చేసినాక దానికి ఒక SLA పీరియడ్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఒక వీక్ లో ఖచ్చితంగా సర్వే అప్లికేషన్ కంప్లీట్ గా పూర్తి స్థాయిలో వచ్చేలాగా ఖచ్చితంగా సిటిజన్ కి అప్లికెంట్ కి అందుబాటులో రావడం తీసుకురావడం జరుగుతుంది. టెక్నాలజీ ద్వారా ఏదైతే అప్లికేషన్ పెడుతున్నారో ఆ పబ్లిక్ కూడా హ్యాపీగా తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జోబ్ తెలియలేని పరిస్థితి, ఏరియా తెలియని పరిస్థితి, ప్లేస్ ఎక్కడున్న స్టేట్స్ లో ఉన్న మన దగ్గర ప్లేస్ కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మన యాప్ ద్వారా చేసుకునే విధానానికి పబ్లిక్ లో కూడా మంచి మైలేజ్ వచ్చే భాగంగా దీన్ని భావిస్తూ
మన దగ్గర కూడా సచివాలయ స్థాయిలో కూడా అప్డేట్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ యాప్లో అప్డేట్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే సర్వర్లకి ఇచ్చే ఫైళ్ళు లేట్ అవ్వడం, లేకపోతే కింద స్థాయిలో లేట్ అయిన నెలలో పడుతుందని ఆ డిస్కషన్ కమిషనర్ గారి దగ్గర కానీ మా దగ్గర కానీ వస్తుంటే అసలు బాగా అనిపిస్తుంది. దానికే భాగస్వాములు చేసే యాప్, దాంట్లో అందరూ ఉపయోగించుకోవాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 నెలల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తయి నేటికి 6 నెలలు గడుస్తున్నా నేటికి శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ కానీ కుట్టు మిషన్స్ కానీ ఇవ్వలేదన్నారు. త్వరితగతిన కుట్టు మిషన్స్ సర్టిఫికేట్స్ ఇస్తే ప్రభుత్వ లక్ష్యం సాకారం అందుతుందని, మా కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. కావున మాకు కుట్టు మిషన్స్ సర్టిఫికేట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. వారు ఇచ్చిన ఉచిత శిక్షణ ఉపాధి హామీ పథకం ద్వారా మేము అందులో ట్రైనింగ్ తీసుకున్నాము. దాని కోర్సు 3 నెలలు అన్నారు. మేము 4 నెలలు కోర్సు మాకు మేడం గారు ఇప్పించారు. ఇన్ తంబు అవుట్ తంబు ఉన్నది. దానికి ఒకళ్ళు అటెండెన్స్ సండేస్ గట్రా ఉన్నాయి. అటెండెన్స్ చాలదేమో అని 1 మంత్ ఎక్స్ట్రా కూడా ఇచ్చి మాకు అటెండెన్స్ తీసుకున్నారు. ఎక్కడ మీకు సర్టిఫికెట్లు కానీ మిషన్స్ కానీ ఏమీ ఇబ్బంది జరగకూడదని. దీనికి మన ఎమ్మెల్యే అశోక్ గజపతి మేడం, అదితి గజపతి మేడం గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఇప్పిస్తామని చెప్పారు. మాకు బీసీ కార్పొరేషన్ వాళ్ళు కూడా వచ్చి 2-3 సార్లు చెక్ చేసి వెళ్ళారు. మేము కుట్టినవన్నీ చెక్ చేశారు. మాకు మేడం గారు వాళ్ళు అది ట్రైనింగ్ బాగా ఇచ్చారు. ఈ ట్రైనింగ్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని బాధతో మేము కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకుందామని వచ్చాము. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు మిషన్లు ఇప్పించి సర్టిఫికెట్లు ఇప్పిస్తే వాళ్ళు నేర్పిన దానికి మేము ఉపాధి పొంది ఒక మహిళగా మేము ఒక సంపాదకురాలుగా తయారవుదామని గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆ పథకాన్ని మేము దాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నామండి. మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మిషన్లు ఇప్పించి దానికి సర్టిఫికెట్లు ఇప్పిస్తే దానికి ఏ విధంగా అయినా మేము సద్వినియోగం చేసుకుందామని మేము చాలా ఆశపడుతున్నామండి. మా జాబ్స్ అడ్డుకోవద్దు జగన్ అంటూ ఏపీ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. గూగుల్ సంస్థను అడ్డుకోవద్దు, మా ఉపాధిని దెబ్బతీయవద్దు అంటూ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు టి సూర్యం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ పోలీస్ పోస్టులను భర్తీ చేస్తుందని, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గూగుల్ లాంటి పెద్ద సంస్థలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే చర్యలు చేపడుతుందంటే వైసీపీ దాన్ని అడ్డుకోవడం సరికాదు అన్నారు. కోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విశాఖకు తరలి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వ్యక్తుల ముసుగులో కోర్టులో కేసులు వేసి వీటిని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు యువజన విద్యార్థి జేఏసీ మరియు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో విశాఖను ఏఐ సిటీగా నిర్మించాలనే ఉద్దేశంతో పలు ఐటీ సంస్థలను తెస్తుంటే జగన్మోహన్ రెడ్డి అది చూసి ఓర్వలేక ఆ సంస్థలను భయపెట్టి కోర్టులో కేసులు వేసి ఆపాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి నిరుద్యోగులు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలకు చేస్తే అన్ని నిరుద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపై వచ్చి జగన్కు గత ఎన్నికల్లో ఎలా అయితే బుద్ధి చెప్పామో 2029 ఎన్నికల్లో అదే చెప్తామని గట్టిగా విద్యార్థి సంఘాల తరఫున చెప్తున్నాం. సార్, ఇవాళ మేము విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యొక్క ర్యాలీని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే డిఎస్సి ఉద్యోగాలను వేయడం జరిగింది, అలాగే పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం వాళ్ళు కృషి చేశారు. వాళ్ళకి మేము నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం, అభినందిస్తున్నాం. ఇదే దిశలో ఇవాళ ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐటీ సంస్థల్ని, గూగుల్ ఐటీ సంస్థల్ని ఇవాళ మన విశాఖ మహానగరానికి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని
ప్రతిపక్ష నాయకులు తర్వాత ఈ కేసులు వేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఈ అడ్డుకునే తరుణంలో వేలాది మంది లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు సచివాలయ ఉద్యోగులు ఇచ్చింది, చాలా ఉద్యోగులు భర్తీ చేసింది. మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ తరఫున మేము స్వాగతించాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ రోజు స్వాగతించాం. అయితే ఇవాళ అదే మనసుతో ఉండి ఈ యొక్క గూగుల్ సంస్థల పైన వీళ్ళు వ్యక్తిగత రాజకీయాల కొరకు వీళ్ళు ఈ రకంగా కేసులు వేయడం వల్ల ఈరోజు యువత భవిష్యత్తు అనేది అగమ్య గోచరంగా మారే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 50ను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు దుర్గారావు మాట్లాడుతూ జిల్లాలో నాయి బ్రాహ్మణులు కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. కులం పేరుతో దూషిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేసిన దానిని అమలు చేయడంలో అధికారులు పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని, కావున పోలీసుల పరిధిలో ఉన్న కేసులను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నాయ బ్రాహ్మణుల్ని మంగళోడ మంగళదాన అంటూ పిలవడం జరుగుతుంది. అదేవిధంగా సామెతల పేరుతో పనిలేని మంగళోడు పిల్లిపుచ్చుకున్నట్టు అనే పదాలు వాడుతున్నారు. ఈ వాడేవాళ్ళు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ తారతమ్యం లేకుండా అందరూ కూడా మా కులాన్ని విమర్శిస్తున్నారు. అదేవిధంగా సినిమాకు సంబంధించిన ప్రముఖులు, టీవీ యాంకర్లు, టీవీ ప్రోగ్రాం, కామెడీ ప్రోగ్రాంలో కూడా మమ్మల్ని మా మహిళల్ని హేళన చేస్తూ వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు. దీనికి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జీవో నెంబర్ 50 ఇచ్చింది. ఈ 50 ప్రకారం మనల్ని కులం పేరుతో పిలిచినా దూషించినా సరే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఆ జీవోలో ఉంది. కానీ ఆ జీవోని తీసుకొని మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ అధికారి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆ జీవోని పటిష్టంగా చట్టబద్ధం చేసి చట్టం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పుకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం పార్టీలు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, పథకం పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, పని దినాలు 200 రోజుకు పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మన్మథరావు మాట్లాడారు. జాతిపిత గాంధీజీని హత్య చేసిన ఆర్ఎస్ గాడ్సే వారసులైన ప్రస్తుత గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించి మరోసారి గాంధీజీని హత్య చేశారని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును విజి రామ్జీగా మార్చడాన్ని వామపక్షాలు ఖండిస్తున్నాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఊపిరి తీసే చర్యల్ని వెన్నాడకపోతే కార్మిక జనాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మార్చడం అంటే మహాత్మా గాంధీని మరొకసారి అనేది హత్య చేయడమే తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామీణ పేదలకి ఉపాధి అవకాశాలు అనేది కల్పించడంతో అనేసి యూపీఏ ప్రభుత్వం అనేది 2005లో ఈ పథకాన్ని అనేది చట్టాన్ని అనేది ప్రారంభించడం జరిగింది. బీజేపీ వచ్చిన తర్వాత ఈ చట్టానికి నిధులు అనేది పూర్తిగా రద్దు చేయడము, అలాగే తొలగించడము, నిధుల్ని అలా రాను తగ్గించడం కూడా బీజేపీ ప్రభుత్వం అనేది చేస్తూ ఇప్పుడు ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ఒక పథకం రూపంలో జీ రామ్కి పేరుతోటి పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం అంటే ఎంతకంటే దుర్మార్గం అనేది మరొకటి లేదు. ఈరోజు అనేది బీజేపీ అనేది ఈరోజు ఎవరికి వారసుడుగా ఈరోజు అనేది ఉన్నారంటే గాడ్సేకు వారసుడిగా ఉన్నారు. మహాత్మా గాంధీని హత్య చేయడంలో గాడ్సే అనేది ఏదైతే పాత్ర అనేది పోషించారో ఆ మహామాలకు వారసులుగా ఉన్న బీజేపీ అనేది ఈ పథకాన్ని అనేది పూర్తిగా రద్దు చేయాలని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని అంటే బీజేపీ మతోన్మాద ప్రభుత్వం అనేది మరొకసారి అనేది వాళ్ళ యొక్క వక్ర బుద్ధిని అనేది బయట పెట్టుకోనని సందర్భంగా తెలియజేస్తాను. వెంటనే యథాతథంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుని కొనసాగించాలని, ఈ చట్టంలో మరింత నిధులు అనేది కేటాయించాలనేసి, అలాగే 200 రోజులు పనిదినాలు అనేది గ్రామీణ పేదలకు అందరికీ కూడా ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన సందర్భంలో కిమిడి నాగార్జున ప్రసాద్, లక్ష్మీ వరప్రసాదులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చమిచ్చి అభినందించారు.
ఈ రోజు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి ఎంపికైన కిమిడి నాగార్జున మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను కలుపుకొని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయాలు అందజేస్తామన్నారు. అధ్యక్ష పదవి చాలా మంది సీనియర్ నాయకులు ప్రయత్నించినప్పటికీ పార్టీ నాపై గురుతర బాధ్యతను అప్పగించిందన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని టీడీపీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ కిమిడి నాగార్జున గారికి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. గతంలో ఏదైతే టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాం, అలాగే ఇప్పుడు తర్వాత మార్చిన తర్వాత అయితే నేనైతే అనుకున్నాను మరి ఏం జరుగుతుందో ఏంటి అనేసి. అయితే తర్వాత మేడం గారు ఆలోచన ఎప్పుడు కూడా ఇంకో రకంగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. అందరూ ఒకలాగా ఆలోచిస్తే మేడం గారి ఆలోచన భిన్నంగా ఉంటుంది. మా మేడం గారు అయితే నన్ను పెద్ద బాధ్యతలోనే కూర్చోబెట్టారు. ఏదైతే టౌన్ నుంచి జిల్లాలో వేయడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే నాగార్జున గారు అనుభవం ఉన్నటువంటి నాయకులు, ఆయనతో కూడా పనిచేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు, అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరికి నా యొక్క అవసరం ఉన్న ఎవరికైనా నేను వెంటనే స్పందిస్తాను. నాగార్జున గారు ఏ టైంలో ఏ పని చెప్పినా కూడా నేను చేయడానికి ఖచ్చితంగా ముందంజలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా పార్టీ అధ్యక్షుడి కోసం చాలామంది పోటీ పడిన మాట వాస్తవం అండి. మరి నేను కూడా 5 సంవత్సరాల 3 నెలలు చేశాను. ఆ సెప్టెంబర్లో వచ్చేసరికి నేను అనుకున్నది ఏంటి అంటే, సరే పార్టీ ఎక్కడ మనకి స్థానం కల్పిస్తే అక్కడికి మనం కదులుదామని కూడా నేను అనుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే నా తోటి మిత్రులు కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ చింతకాయలు విజయ్ గారు తీసుకుంటే, ఆయన స్టేట్ పార్టీలోకి మూవ్ అయ్యి ఒక జనరల్ సెక్రటరీగా ఐటీని, సోషల్ మీడియాని చూసుకున్నారు. అలాగే గౌతు శిరీష గారు తీసుకుంటే ఆమె కూడా 4 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేసిన తర్వాత స్టేట్ పార్టీలోకి మూవ్ అయ్యి ప్రతిపక్షంలో బీసీ సంఘాలన్నిటి కోసం కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. నా వరకు నాకు ఒక విషయం అయితే తెలుసు, నేను ఎక్కడ కానీ స్టేట్లో కానీ ఎక్కడో దగ్గర మనకు ఒక అవకాశం అంటూ వస్తుంది కదా, అది చేద్దామని నేను అనుకోవడం అనేది జరిగింది. అదే రకంగా 3 మ్యాన్ కమిటీలోకి వెళ్ళినప్పుడైతే నా పేరు కాకుండా నేను 2 పేర్లు సూచించానన్న సంగతి కూడా ఆ 3 మ్యాన్ కమిటీకి తెలుసు, ఆ 2కి కూడా తెలుసు. నేనైతే మరి ఎలాగైనా పర్వాలేదు, ఇంకో కొత్త వాళ్ళకి వచ్చిందంటే పర్వాలేదు అనుకున్నట్టుగానే ముందుకెళ్ళాను. మరి ఆ పరిణామాల్లో మళ్ళీ నాకే పార్టీ ఒక అవకాశం ఇవ్వడం అనేది నాకు కూడా ఆనందంగా ఉంది. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదటిసారి కూడా నేను అడగకుండానే వచ్చింది. మరి ఎంతోమంది దీన్ని ఎక్స్పెక్ట్ చేశారు అన్న మాట కూడా వాస్తవం. మరి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ, ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకుంటూ, గతంలో పనిచేసిన స్పీడ్ కన్నా కూడా ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచి స్టైల్ కూడా మారుస్తాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా వెళ్లాల్సిన పరిస్థితి, ఈ రోజున టీమ్ బిల్డింగ్ ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాల్సిన పరిస్థితి. కార్యకర్తలందరినీ కూడా మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ప్రతి గ్రామంలో కూడా పార్టీని బలపరుచుకుంటూ అన్ని దగ్గర సర్పంచ్ ఎన్నికల్లో 100%, మండలాల ఎన్నికల్లో కూడా 100% వచ్చేలాగా ఎలక్షన్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో వైసీపీలో చేరికల కార్యక్రమానికి చివరి క్షణాల్లో అనుమతిని నిరాకరించారు. విఎంఆర్డీఏ బాలల ప్రాంగణాన్ని ధర్నాన ఆనంద గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. అయితే చివరి క్షణాల్లో అనుమతిని నిషేధించడంతో ప్రాంగణం గేటు వద్దనే వైసీపీ నాయకులు శ్రేణులు చేరికల కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణకు అనుమతిని నిరాకరించడం కూటమి ప్రభుత్వ పిరికింద పంద చర్యగా అభివర్ణించారు. అంధకారం ఉంది కదా అని అహంకారంతో అధికారం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలకు
విరుద్ధంగా మీటింగ్ అరగంటలో ప్రారంభిస్తామనగా బాలల ప్రాంగణానికి తాళం వేయించడం దుర్మార్గమని మండిపడ్డారు. భవిష్యత్తులో టీడీపీ కార్యాలయాలకు తాళాలు వేసే పరిస్థితిని తెచ్చుకుంటున్నారంటూ హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఒక అరాచక పాలన, అహంకార పాలన సాగిస్తున్నారనే దానికి నిదర్శనం ఈరోజు విశాఖపట్నంలో ధర్మాన్ ఆనంద్ అనే యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు జరగాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కోసం 10 రోజుల క్రితం కూడా చిల్డ్రన్ ఏరియాలో అడ్వాన్స్ పే చేసి ఈ కన్వెన్షన్ హాల్ని బుక్ చేసుకుని ఈరోజు స్వాగత ఏర్పాట్లు, జాయినింగ్కి తనతో పాటు 1500 మంది, తన మిత్రుడు రవిరాజు వీళ్ళందరూ 1500 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత ఇది చూసి వారవలేక ఒక పిరికి పంద చర్యగా ఈ అసమర్థ కూటమి ప్రభుత్వ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అధికారం ఉంది కదా అనే అహంకారంతో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా మీటింగ్ అరగంటలో స్టార్ట్ అవుతుందనగా చిల్డ్రన్ ఏరియాకి తాళం వేయడం జరిగింది. ఈరోజు చిల్డ్రన్ ఏరియాకి తాళం వేశారు. రేపు భవిష్యత్తులో ఇప్పటికే ప్రజలందరూ కూడా మిమ్మల్ని రోడ్డు మీద కనపడితే తరిమే పరిస్థితులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యాలయాలు కూడా తాళాలు వేసే పరిస్థితులు మీరు తెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఇది ఒక పిరికిపంద చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అధికారులు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తెలుగుదేశం కార్యకర్తల, తెలుగుదేశం నాయకుల్లా కాకుండా నిబంధనల ప్రకారం పనిచేయాలని అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈరోజు ఫంక్షన్ హాల్లో అయితే ఆపగలిగారు తప్ప ప్రజల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానాన్ని మీరు తాళాలు. నగరంలోని శ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మెగా మ్యాథ్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. జీవితంలో గణిత శాస్త్రంకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు, పాఠశాల కరెస్పాండెంట్ అల్లు ఉమం నాయుడు, డైరెక్టర్ బి కళ్యాణి, సిబ్బంది పాల్గొన్నారు. అంతా మ్యాథమెటిక్స్ రిలేషన్ ఉన్నట్టుగా మ్యాథమెటిక్స్ సంబంధించి చక్కని ప్రతిభని పిల్లలు కనబరిచి తమ టాలెంట్ని చూపించారు. మరి మేనేజ్మెంట్ వారు కూడా చక్కగా మంచి ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ప్రోగ్రామ్స్ అంటే ఏదో ప్రోగ్రామ్స్ కాకుండా ఈ రోజుకి సంబంధించి రెలవెంట్గా మరి ఈరోజు ప్రత్యేకత మరి శ్రీనివాస రామానుజన్ గారు మ్యాథమెటిషియన్, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం వారి బర్త్డే సెలబ్రేషన్స్ని మనం చేసుకుంటాం. వారు మన మధ్య కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన చేసినటువంటి మ్యాథమెటిక్స్లో కృషి 1729 నెంబర్ కూడా చక్కగా ప్రెజెంటేషన్ చేశారు. మరి ఆ నెంబరింగ్ సిస్టంలో ఆయన కనిపెట్టబట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దాని మీద ఆధారపడి గడుస్తూ ఉంది. అటువంటి మ్యాథమెటిషియన్ మన మధ్య ఎక్కువ కాలం జీవించి లేకపోయినప్పటికీ ఆయన మనం ఇంకా ఉన్నట్టుగానే భావించి వారి జన్మదినాన్ని మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి నడిపించుకుంటూ ఉన్నారు. కాబట్టి అటువంటి మహనీయుడిని మనం ఆదర్శంగా తీసుకొని మరి విద్యార్థులు అలాంటి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం. ఎందుకంటే ఓ మనిషి ఎన్నాళ్ళు జీవించున్నా అది మన చేతిలో ఉండదు. కానీ ఉన్నప్పుడే మనం ఏంటో మనం నిరూపించుకోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని తండ్రి సహకారంతో, పాఠశాలలో ఉపాధ్యాయ సహకారంతో, మిత్రుల సహకారంతో మనం ఇప్పుడు గోల్స్ని పెట్టుకొని ఆ గోల్స్ చేరడం కోసం నిరంతరం కృషి చేయాలి. ఎప్పుడు కూడా మనం గర్వంగా ఫీల్ అవ్వకూడదు, మనం అన్ని నాకు వచ్చని ఫీల్ అవ్వకూడదు. ఇంకా తెలుసుకోవాల్సింది ఉందనే మనం భావించాలి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే తపన పడాలి. మరి ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. మరి ఈ మొత్తం 23 మంది కూడా మరి
మ్యాథమెటిక్స్ సంబంధించి మరి ఎల్కేజీ నుంచి 10th వరకు పిల్లలందరూ కూడా వారి వారి ప్రతిభని మరి ఎగ్జిబిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో సహకార సంఘాల ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో డీసీసీబీ ఉద్యోగులు ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ గౌరవ అధ్యక్షుడు కామేశ్వరరావు మాట్లాడుతూ 36వ నెంబర్ జీవోను అమలు చేయాలన్నారు. 2019 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు రెగ్యులైజేషన్ చేయాలన్నారు. ఉద్యోగులకు వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామనాయుడు, ఆర్ సత్యారావు, డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి జీవో నెంబర్ 36 కోసం మేము పోరాడుతున్నాం. కానీ నేటి వరకు అది అమలుకు నోచుకోలేదు. అది ఎందుకు జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. మమ్మల్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పిఎస్సిఎస్లో కంప్యూటరీకరణ భాగంలో మమ్మల్ని పావుల్లో వాడుకున్నారు తప్ప మాకైతే ఎటువంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు డిపార్ట్మెంట్ నుంచి కానీ మాకైతే అందలేదు. ఇవన్నీ సాధించే వరకు మా డిమాండ్లు అయితే ఏమున్నాయో అవి న్యాయబద్ధంగా కోరికలండి. ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి భారం కూడా పడదు. ఎందుకంటే మేమే సంపాదించుకొని మేమే మా జీతాలు తీసుకోవాలి తప్ప కానీ ఏ ఒక్కరూ కూడాను మాకు గవర్నమెంట్ నుంచి పైసా కూడా రాదు. లోనింగ్లు పెంచుకొని మేము వచ్చే మార్జిన్తో మేము బ్రతకాలి. కానీ మాకైతే ఎందుకో మరి గవర్నమెంట్ అయితే మా మీద చిన్న చూపు చూస్తుంది. దయచేసి వారి యొక్క మొండి వైఖరిని విడనాడినంత వరకు మేము పోరాడతాం. దీన్ని ఈరోజు మేము ధర్నా చేస్తున్నామండి. భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుందో అది మా చేతుల్లో లేదు. దాన్ని మా రాష్ట్ర జేఏసీ ఏ విధంగా అయితే మాకు ముందుకు నడిపిస్తుందో మేము ఆ విధంగా ముందుకు నడిపిస్తామని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 8,000 మంది ఉద్యోగులు ఈ నెల 6వ తేదీ నుంచి దశల వారీగా ఆందోళన బాట పట్టారు. ఎందుచేతనంటే గతంలో అనేక సార్లు అధికారులకి వారికి ఉన్నటువంటి సుమారు 12 సమస్యల్ని ఏకరవు పెట్టినా ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనియన్లు కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి గత నెల 6వ తేదీ నుంచి దశల వారీ ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ నెల 6వ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వడం, అలాగే 8వ తేదీన సెంట్రల్ బ్యాంక్ బ్రాంచీల దగ్గర ధర్నాలు చేపట్టడం, 12వ తేదీన ఏదైతే డీసీఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేపట్టడం, ఈ రోజుని సెంట్రల్ బ్యాంక్ దగ్గర ధర్నాలు చేపట్టి రేపు 29వ తేదీకి విజయవాడ చేరుకొని అన్ని జిల్లాల నుంచి సుమారు 8,000 మంది ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారం కోసం నిరవధికంగా ఉద్యమిస్తూ ఉన్నారు. విఎంఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ తేజ్ భరత్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. విఎంఆర్డీఏ పరిధి వివిధ ప్రాంతాల నుంచి లేఅవుట్లకు సంబంధించిన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పలువురు కమిషనర్కు అర్జీలు సమర్పించారు. ఆయా విభాగాల అధికారులకు వాటిని పంపించి ఆన్లైన్లో పొందుపరిచి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 7 అర్జీలు పీజీఆర్ఎస్కు వచ్చినట్లు చెప్పారు. ఆయా విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు. విఎంఆర్డీ ఆఫీస్లో కండక్ట్ చేసామండి. ఒక 7 గ్రీవెన్సెస్ వచ్చినాయి. 7 కూడా ప్లానింగ్ రిలేటెడ్ వచ్చినాయి. అందులో 3 రోడ్లో మాకు స్థలం ప్లాట్ పోతుంది, మాకు కంపెన్సేషన్ కోసం టీడీఆర్స్ కోసం వచ్చారు ఒక 3. అలాగే పాత లేఅవుట్స్కి సంబంధించినవి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్లో నమోదు చేయండి అని చెప్పి ఒక 3 రావడం జరిగింది. అలాగే ఒక లాంగ్ పెండింగ్ సివిల్ డిస్ప్యూట్ ఉంది మనకి చిన్నముసిడివాడలో, దాని మీద ఒకటి రావడం జరిగింది. దాని కలెక్టర్ గారి నుంచి మనకి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది రాగానే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముఖంగా చేసిన సంచలన వ్యాఖ్యలపై వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పందించారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కేసీఆర్ ఎప్పుడు వాస్తవాలు చెబుతారని ప్రశంసించారు. అందుకనే ఆయన అంత పెద్ద నాయకుడయ్యాడంటూ కితాబిచ్చారు. నా కొడుకు నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకునే వ్యక్తులు రాష్ట్రాన్ని పాలించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అనుకున్నటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఈరోజు ఆ అవకాశాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవడం మానేసి అప్రజాస్వామిక పనులు, పబ్లిసిటీ, మార్కెటింగు, లేదా ప్రతిపక్షాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం, దీని మీద వారి శ్రద్ధ ఎక్కువ కనబడతా ఉంది తప్ప. ప్లస్ నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చూసిన దగ్గర నుంచి వీటన్నిటితోడు కడుపుమంట ఒకటి. సో ఇవన్నీ బాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకులో బాగా కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ నేను నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఏకీభవిస్తూ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక్క చిన్న మాట కూడా తప్పలేదనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారుల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5 వినతి పత్రాలు అందాయని, వాటిని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పురా యాప్ ద్వారా వచ్చిన వినతులు కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు వచ్చిన వినతులు కూడా వీఎంసీ పరిధిలో కొన్ని వస్తాయని, వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ నిర్వహిస్తున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు 5 ఫిర్యాదులు వచ్చాయి. 2 ఫిర్యాదులు ఇంజనీరింగ్ విభాగానికి కాగా 2 ఫిర్యాదులు ప్రజారోగ్య విభాగానికి చెందినవి. అలాగే మిగతా ఒక విభాగానికి చెందిన ఒక రెవెన్యూ శాఖకు సంబంధించింది. ఈ 5 ఫిర్యాదులే కాకుండా కలెక్టరేట్ నుంచి కూడా మాకు చాలా ఫిర్యాదులు వస్తాయి సాయంత్రం లోపు. వాటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వారితో ఇంటరాక్ట్ అయ్యి సమస్య పరిష్కారానికి కృషి చేసి తీసుకున్న చర్యల్ని అప్లికెంట్స్కి తెలియజేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సోమవారం ఏదైతే గ్రీవెన్స్ డే ఉందో
గ్రీవెన్స్ డేలో సచివాలయాలకు కూడా వచ్చిన ఫిర్యాదులు కూడా మాకు పంపమండడం జరుగుతుంది. అలా మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. పురమిత్రలో వస్తుంటాయి, మాకు పీజీఆర్ఎస్లో వస్తుంటాయి. మాకు కూడా వాట్సాప్లో వచ్చిన ఏ కంప్లైంట్ను కూడా మేము మా విభాగాధిపతులు అందరూ కలిపి వాటిని పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నాము. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సీఎం సహాయ నిధి పేదలకు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సీతమ్మధార బీజేపీ కార్యాలయంలో ఆయన 15 మంది లబ్ధిదారులకు సుమారు 10.75 లక్షల రూపాయలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. సుమారు 15 మందికి 10,75,375 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్స్ రావటం జరిగింది. వారందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమము ఈరోజు ఇవ్వటం జరిగింది, అందరికీ కూడా చెక్స్. అట్లాగే ఎవరికన్నా ఒంటో బాగోక ముందుగా వాళ్ళు ప్రిఫర్ చేయవలసింది కేజీహెచ్, విమ్స్ ఇటువంటి హాస్పిటల్స్కి వెళ్తే ఆ డబ్బులు ఏమీ లేకుండా కూడా మంచి ట్రీట్మెంట్ పొందవచ్చు. బట్ ఏదైనా ఎమర్జెన్సీలో కనుక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే వారు కనుక ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ అటువంటిది చేయాలనుకున్నప్పుడు ఎల్ఓసి కింద మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఎస్టిమేషన్ పేపర్ తీసుకుని వచ్చి కనుక మనకి ఇస్తే అది ఇమ్మీడియట్గా ఒక ఎల్ఓసి వచ్చేటట్టు ఒక 2-3 డేస్లో హాస్పిటల్కి పేరున ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కాకుండా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిన తర్వాత పేపర్స్ అవన్నీ కూడా మా దగ్గరికి వచ్చి ఇస్తే వాళ్ళు బిల్స్ ప్రకారము మేము ప్రభుత్వానికి పంపించి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇది అందరికీ తెలియాలి. దయచేసి ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు ఎల్ఓసి తీసుకుంటే మంచిది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్ తవిటినాయుడు అన్నారు. ఆర్ఐఓ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడారు. మార్చి 3, 2026వ తేదీన జరగబోయే మ్యాథ్స్ 2A, సివిక్స్ 2వ పరీక్ష 4వ తారీఖు మార్చి 2026 తేదీకి మార్చడం జరిగిందని చెప్పారు. 23, 2026 తేదీన జరగబోయే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, లాజిక్ పేపర్ 1 పరీక్షలు 21, 3, 2026కి మార్చడం జరిగిందని చెప్పారు. మార్చిన ఈ పరీక్షల వివరాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జనవరి 21వ తారీఖున ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతుంది. అలాగే జనవరి 23న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్ట్ అనేటటువంటిది ఒక పేపర్ ఉంటుంది, దాని తాలూకు ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత 27వ తారీఖు నుండి వొకేషనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుండి జనరల్ ప్రాక్టికల్స్ మొదలవుతాయి. థియరీ పరీక్షలు అనేటటువంటి ప్రథమ సంవత్సరము మనకి ఫిబ్రవరి 23వ తారీఖున ప్రారంభమవుతాయి. అలాగే ఎండింగ్ అయితే మార్చి 24తో కంప్లీట్ అవుతాయి. వీటిలో చిన్న మార్పు అనేటటువంటిది జరిగింది టైం టేబుల్లో. మార్చి 3వ తారీఖున జరగబోతుండేటటువంటి మ్యాథ్స్ 2A అలాగే సివిక్స్ 2 అనేటటువంటి 2 పేపర్లు అనేటటువంటిది ముస్లిం పండుగ సందర్భంగా హోలీ సందర్భంగా దాన్ని 4వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. అలాగే మార్చి 20వ తారీఖున జరగవలసినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, లాజిక్ పేపర్ 1 అనేటటువంటిది 21వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా ఈ చిన్న మార్పులు అనేటటువంటిది అందరు కూడా గమనించవలసిందిగా ఈ టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అందరికి కూడా. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే వాళ్ళకు మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేయాలి. అందుకే నా ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటూ అన్నారు హీరో రోషన్. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ఛాంపియన్
ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. అనస్వర రాజన్ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ, నిజానికి హీరోలంతా 25 ఏళ్ల వయసులోనే తెరపైకి వస్తూ ఉంటారు, కానీ నేను 21 ఏళ్ళకే వచ్చేసాను. వాస్తవానికి యాక్టింగ్ అంటే చాలా భావోద్వేగాలు తెలియాలి, దానికి ఒక పరిణతి కావాలి. అందుకే పెళ్లి సందడి తర్వాత కావాలని గ్యాప్ తీసుకున్నా. నటుడిగా నన్ను నేను చాలా మార్చుకున్నానని ఆయన తెలిపారు. హీరోయిన్ అనస్వర మాట్లాడుతూ, ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కాబోతుంది. విశాఖ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ, గాజువాక పిల్ల ఎలా హిట్ అయిందో గిరగిర సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా పక్కాగా అందరినీ అలరిస్తుందన్నారు. వైజయంతి ఫిల్మ్స్లో చేయడం నేను నిజంగా చాలా ఇష్టం భావిస్తున్నాను. అండ్ నేను ఏదైతే 3-4 ఏళ్ళు ఆగానో ఆ మోటివేషన్ ఇచ్చింది కూడా వైజయంతి ఫిల్మ్సే మన ముందుకి తీసుకొచ్చారు. అశ్విని దత్ గారు ఎంతోమంది హీరోల్ని లాంచ్ చేశారు. ఇక్కడ అందరూ ఉన్నారు, అటు సైడ్ అందరూ ఉన్నారు మెట్ల దగ్గర. హలో అందరు హీరోల్ని తీసుకొచ్చారు. అండ్ నన్ను కూడా ఛాంపియన్ త్రూ తీసుకొస్తున్నందుకు అశ్విని దత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ దత్ గారు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఒకటే నేర్పించారండి, నువ్వు కష్టాన్ని నమ్ముకో, కానీ దానికంటే ఇంపార్టెంట్ దేని మీద కష్టపడతావో కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ 3.5 years ఏదైతే అంటే ఎవరికల్లా కష్టం అనిపిస్తుంది, నాకు ఇది అనిపించింది. బట్ 3 years ఒక ప్రాజెక్ట్ కాగానంటే అది ఓన్లీ ఛాంపియన్ కోసమే. అండ్ నేను ఇంకా ఏదైనా వేరే మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా నేను దానికి ఎంతైనా ఇవ్వడానికి రెడీ. నేను సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తాను నాకు తెలీదు, బట్ చేసిన ప్రతి సినిమా అరే వీడు 100% ఇచ్చాడ్రా అని మీరు అనేలాగా చేసుకుంటా. నేను అసంపూర్తిగా ఉన్న గుర్లగడ్డ జలాశయానికి అటవీ అనుమతులు తీసుకొచ్చి నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మెంటడ మండలం వద్ద RIDF పథకం ద్వారా 2000 సంవత్సరంలో 418.06 లక్షలతో 2978 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు చేశారు. 2001లో పనులు ప్రారంభించి ప్రధాన మట్టికట్టలో 150 మీటర్ల అనుమతులు రాలేదని మట్టికట్టను మళ్లించి కాంట్రాక్ట్ బిల్లును చేసుకున్నారు. కానీ ఆ పనులు పూర్తి కాకుండా ఉండడం వల్ల పనులు అసంపూర్తిగా ఉండడంతో రైతులకు సాగునీరు అందడం లేదని ఆవేదన వెల్లబుచ్చారు. సంవత్సరాల క్రితం గొర్రెల ప్రాజెక్టు పూర్తి చేసి కాలువలు కొంచెం అసంతృప్తిగా ఉండిపోయి ఆ ధర్మల వరకు కూడా ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్యన ధర్మల ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఉన్న కాలువలన్నీ కూడా కప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వెంచర్స్ అన్నీ వేయడం జరుగుతుంది. ప్రభుత్వ భూముల్లో కూడా వెంచర్స్ వేసి చూసిన అధికారులు ఎవరో ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరో పట్టించుకోలేదు. ఆ ధర్మంలో ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము అందరం రావడం జరిగింది. అంచేతే పెద్దలందరూ కూడా అధికారులు కానీ పెద్దలు కానీ అందరూ కలుగు చేసుకుని ఆ రిజర్వాయర్ తాలూకా భూమిని అలాగే అది రిజర్వాయర్ పూర్తి చేయడానికి తగిన సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ ఉన్నాం. విశాఖ ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన గోమాంసం కేసు పురోగతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలు ఆనందపురం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ 1CH మణికంఠ వివరాలు వెల్లడించారు. గత ఆగస్టులో దేశవ్యాప్తంగా ఉన్న నౌకాశ్రయాల్లో జరిపిన తనిఖీల్లో గోమాంసం ఉన్నట్లుగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ ఆధారాల మేరకు ప్రత్యేక బృందాలను ఆనందపురం సొంట్యం శ్రీమిత్ర మైరన్ కోల్డ్ స్టోరేజ్లో నిర్వహించిన మాంసం గుర్తించారు. 6 శాంపిల్స్ స్వీకరించి హైదరాబాద్ ల్యాబ్లకు పంపిన బృందం 189 టన్నుల పశు మాంసం గుర్తించామన్నారు. దీనిలో 87 టన్నులు గోమాంసం, మరికొంత ఎద్దు మాంసం గుర్తించారు.
దీనిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. పశుసంవర్ధక శాఖ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు చెందిన ఖురేషి, ఫర్హాన్, గఫూర్ ఖాన్లు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ అప్పలరాజు, సిఐ వాసునాయుడు సిబ్బంది పాల్గొన్నారు. పలు పోర్టులలో చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ని టెస్ట్ చేస్తే బీఫ్ టెస్ట్ చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత తెలిసింది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను, అలానే విశాఖపట్నంలోను, గుజరాత్లోను పలు ప్రదేశాల్లో రైడ్స్ జరిగినాయి. మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ విజిలెన్స్ డిపార్ట్మెంటు, అలానే వెటర్నరీ డిపార్ట్మెంటు అన్నీ కూడా జాయింట్ కమిటీ ఫామ్ చేసేసి శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఆనందపురం లిమిట్స్లో ఉన్న ఏజెన్సీలో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టోరేజ్ చేసిన 189 టన్స్ వరకు ఉన్న బీఫ్ని చెక్ చేశారు. కానీ వాళ్ళకు వచ్చిన డౌట్స్ ప్రకారం ఒక 6 శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్లో ఒక ఏజెన్సీకి టెస్టింగ్ కోసం పంపిస్తే ఇందులో ఉన్న 3 శాంపిల్స్ కౌకి సంబంధించినగా, అలానే 2 శాంపిల్స్ ఎద్దు మాంసంగాను, 1 శాంపిల్ మాంసమే, 1 శాంపిల్ మాత్రమే గేదె మాంసంగాను. అంటే సుమారుగా 87,000 కేజీలు, అంటే మనకున్న 189 టన్స్లో 87 టన్స్ వరకు కూడా ఆవు మాంసం ఉన్నట్లు నిర్ధారించారు. ఇంకా కొన్ని శాంపిల్స్ అప్పటి సమయంలో తీయకపోవడం వలన మిగతా 8 శాంపిల్స్ కూడా రీసెంట్గా మనం తీసి వాటిని కూడా నిర్ధారించడానికి ఏజెన్సీకి మనము ఈ ల్యాబ్ టెస్ట్ కోసం పంపించాం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర చేపట్టి మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. ఈ రోజు ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేశానికి వన్నె తెచ్చిన తెలుగు వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రికి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి లేఖ రాసినట్లు ప్రకటించారు. 19 భాషలను అనర్గళంగా మాట్లాడి దేశంలో ఎన్నో సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ పివి నరసింహారావు అన్నారు. కావున కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన, టీడీపీ కేంద్రంతో చర్చించి పివి నరసింహారావు విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. భారతదేశంలో 9వ ప్రధానిగా పనిచేసినటువంటి 12 భాషల కోవిదుడు ప్రపంచ దేశాలకి ధీటుగా భారతదేశాన్ని అనేక రకాలుగా విప్లవం తీసుకొచ్చి, ముఖ్యంగా సాంకేతిక విప్లవం తీసుకొచ్చినటువంటి గొప్ప దార్శనిక ప్రధానమంత్రి, భారతరత్న అవార్డు తీసుకున్న పివి నరసింహారావు విగ్రహాన్ని కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయమని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడం జరిగింది. మా కోరిక ఏంటంటే తెలుగు జాతి అనగానే తెలుగు జాతిని భారతదేశానికి పరిచయం చేసింది రాజకీయంగా ఎన్టీ రామారావు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ధీటుగా తయారు చేసింది పివి నరసింహారావు. అటువంటి గొప్ప వ్యక్తి తాలూకా విగ్రహాల్ని ఈ తరానికి తెలియాలంటే చంద్రబాబు నాయుడు గారు విగ్రహాలు ఏర్పాటు చేయాలి. దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. రేపు వచ్చే జూన్ 28వ తారీఖున పివి నరసింహారావు గారి తాలూకా పుట్టినరోజు. ఆ రోజుకి ఎలా అయితే వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టారో అదే ప్రాంతాల్లో గౌరవ పివి నరసింహారావు గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తే తెలుగు జాతికి సముచితంగా ఉంటుందని చెప్పి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. పార్తీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం నేరేలవలస గ్రామంలో దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 17వ తేదీన సాయంత్రం సింహాచలం తండ్రి సోమయ్యతో గొడవ తర్వాత కర్రతో తండ్రి తల మీద మోది చంపాడు. భార్య చనిపోయిన తర్వాత సోమయ్య మానసిక సమస్యలతో ఊర్లో భయంకరంగా ప్రవర్తించేవాడు. సింహాచలం హత్య కోసం తండ్రిని అడ్డు తొలగించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సింహాచలంను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. గత 3 సంవత్సరాల వరకు ఈ పోయిర సామయ్య, అంటే చనిపోయినటువంటి పోయిర సామయ్య, తన భార్య అచ్చమ్మ, తన కొడుకు సంవత్సరాలు ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే నేటికి సుమారు 3 సంవత్సరాల క్రితము ఈ పోయిర అచ్చమ్మ అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అలా ఆడ దక్షత అనేది లేకుండా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు మాత్రమే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆవిడ చనిపోయిందో ఈ పోయిర సామయ్య
మెంటల్గా మానసికంగా బాగా డిప్రెషన్కి గురయ్యి మెంటల్గా ఊర్లో తిరుగుతూ వచ్చేపోయే వారిని కర్రలతో కొట్టడము, రాత్రిపూట పెద్ద పెద్ద కేకలు వేయడము, అలాగే నడిచెళ్ళిపోయే మీద తుప్పలో దాక్కుని ఒకేసారి వాళ్ళ మీద పడడము, అది కాకుండా మనసును చూసి ఈయన దాక్కోవడము, ఇంతేకాకుండా ఆ సంవత్సరం ఉండిన వంటలను కూడా అంటే మళ్ళీ ఈ పొలంకెళ్ళ పోయిన సంవత్సరం సాయంత్రం 6 గంటల సమయం ఇంటికి వచ్చి వంట చేసుకొని అన్నం తినే సమయంలో ఈ తండ్రి ఈ పోయిరు సోమయ్య వెనుక నుండి వచ్చి చేతులతో కొట్టి కాళ్ళతో తనడం జరిగింది. ఈ తనడం మూలంగా పోయిన సంవత్సరం తినే అన్నం ప్లేట్ పైన పడ్డం, దానిపై కోపగించుకొని ఈయనకి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అక్కడున్న ఒక కర్రతో బలంగా తల వెనుక భాగం కొట్టడం జరిగింది. అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ఈ సోమయాత్రం చేరుకుంది. అప్పటి నుంచి ఈ సంవత్సరం కూడా అటు ఇటు తిరుగుతూ నిన్న మనము పట్టుకోవడం జరిగింది. నగరంలోని వైఎస్ఆర్ నగర్లో యేసు ప్రేమాలయం ఏపీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ అంటే చాలా ఇష్టమని, యేసుక్రీస్తును ఆరాధిస్తే కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం కూడా తనకు ఉందన్నారు. నెల రోజులు జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అల్జంగి రవికుమార్, ఏబీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వరూప్, స్వర్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము ఒకసారి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. నేను అనుకున్నాను ఎప్పుడైనా విజయనగరంలో చెయ్యగలమా అని నా మనసులో ఆ కోరిక పుట్టింది. అన్ని సంఘాలు కలిసినా ఆ కార్యక్రమం జరిగించలేము. మరి అటువంటిది మరి మా ప్రియ మిత్రుడు, మా బిడ్డ మరి స్వరూప్ గారు గురజాడ కళాక్షేత్రంలో బ్రహ్మాండంగా నవంబర్ 20 జరిపించడం నేను కన్నులారా చూసి చాలా ఆనందించాను. ఆ తర్వాత మరి మొన్న అనుకోవడానికి వెళ్ళేటప్పుడు బాంబులు అనుకున్నాను, కానీ బస్సులో చాలామంది ట్రబుల్ అవుతున్నారు, ఏమవ్వాలి ఏటవ్వాలని. ఆ క్షణంలో అతను వెంటనే దిగి బస్సు ఆపి వాళ్ళకి కొన్ని సేవలు అందించారు. వెంట నన్ను పిలిచి కూడా వాటర్ ఇచ్చి వాళ్ళ ముఖాలు కడిగి మళ్ళీ బస్సు ఎక్కించాం. మరి ఈరోజు క్రిస్మస్ ఈవెంట్ అనగానే మనందరం కూడా ఒకే చోట చేరి ఆ క్యాండిల్స్ వెలిగిస్తాము, కేక్ కటింగ్ చేస్తాము. అయితే మీరు చేసే మీ ఆచారాల్లో కూడా చాలా పాజిటివ్ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు. మీరు వెలిగించే క్యాండిల్స్ మన లైఫ్ అంతా కూడా ఈ ఏడాది పొడవునా అంతే వెలుగులతో నిండి ఉండాలి అని. మనం కట్ చేసే కేక్ ప్రతి ఒక్క పీస్లో ఉండే స్వీట్నెస్ మన లైఫ్లోని, మన పిల్లల లైఫ్లోని, మన కుటుంబాల్లో ఉండాలని మనందరం కూడా చిహ్నంగా అవన్నీ కూడా చేస్తాం. మరి మీ అందరిలో కూడా ఎప్పుడు చెప్తాను, నాకు నచ్చే విషయము, మీరు ఆభరణాలకి విలువ ఇవ్వరు, ఎప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టరు, గొలుసులు వేయరు, మీ తలపాగా ఎప్పుడు పైనే ఉంటుంది చర్చిలోకి వెళ్ళినప్పుడు. అంటే ఒక రెస్పెక్ట్, మన దేవుడు మనం ఎవరినైతే నమ్ముతున్నామో ఆ రెస్పెక్ట్తో మీరు లోనికి వెళ్తారు. మీరు ఒక అందానికి, అంటే అందం అంటే మనం వేసుకునే ఆభరణాలు కాదు, మన నిజమైన అందాన్ని చూపిస్తుంది అని మీరు ఒక ఇండైరెక్ట్ గా కూడా మీరు ఒక మెసేజ్ ని వదులుతున్నారు. అంటే నేను బయటదాన్ని కాబట్టి మీ నుంచి నేను అవన్నీ కూడా తెలుసుకున్నాను. భోగాపురం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలకు వెళ్తే భోగాపురం మండలంలో నిర్మితమవుతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న ఉడతలపేట కాలనీలో నివాసం ఉంటున్న ఉడతల అప్పయ్యమ్మ ఈ నెల 11 హత్యకు గురయ్యారు. మృతురాలు అప్పయ్యమ్మ ఆమె పెద్ద కొడుకు ఇంటిలో ఉండగా పెద్ద కొడుకు కుమారుడు గౌరీ మృతురాలకు వరుసకు మనవడాయి. గౌరీని ఆమె చంపినట్లు పోలీసులకు అనుమానం రావడంతో పోలీసులు నిందితుడి గౌరీపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో మృతుల వద్ద ఉన్న అపహరించుకుపోయిన బంగారం, వెండి ఆభరణాలు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గౌరీ నుంచి సమాచారం రాబట్టే క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు ముందు వాస్తవాన్ని ఒప్పుకొని మృతురాలు అప్పయ్యమ్మను తానే హత్య చేశారని చెప్పడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ దామోదర్ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. నిందితుడు అపహరించిన నగలు స్వాధీనం చేసుకున్నామని, నిందితుని రిమాండ్కు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులు, అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ దామోదర్ క్యాష్ ప్రైజ్ ఇచ్చి అభినందించారు.
ముడసల గౌరీ అంటే చనిపోయినటువంటి ముసలావిడ పెద్ద కొడుకు ఈ అబ్బాయి ఇతనికి కొంచెం డ్రంక్ అన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాట్లు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ నాన్నమ్మ ఆ రోజు రాత్రి 10 గంటలకి ఇంటి బయట కూర్చోంటే వీళ్ళ నాన్నమ్మని తీసుకెళ్లి లోపల దివానా కాట్ మీద కూర్చోబెట్టారు. ఇతను వాళ్ళ నాన్నమ్మని కొంత డబ్బులు అడిగారు. ప్రవర్తన చూసి ఆమె లేదు అని చెప్పిన డబ్బులు వాళ్ళ నాన్నమ్మని అదే దివానా కాట్ మీద ఇతను అప్పటికి తాగిన కైపులో ఉన్నారు, మత్తులో ఉన్నారు. దిండు వేసి అడవడం జరిగింది. ముఖం మీద దిండు వేసి ఆమెని బలవంతంగా చంపేశాడు. చనిపోయిన తర్వాత ఆ ముక్కుల్లో ఉన్నటువంటి గోల్డ్ దాదాపు 20 గ్రాములు కాళ్ళ కడియాలు ఉన్నాయి, సిల్వర్ వెండి పట్టీలు అంటాం కదా అవి ఉన్నాయి. అంటే విలేజ్లో వేసుకుంటారు కదా ముసలి వాళ్ళు, అలాంటి పట్టీలు ఉన్నాయి. అలాగే ముక్కు పుడకలు, చెవులు ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా ఇతను బలవంతంగా లాగేశారు. లాగేసిన తర్వాత తీసుకెళ్లి బాడీని ఏం చేయాలన్నటువంటి సందర్భంలో ఇతనికి కొంత డౌట్ వచ్చి ఇతని మీద డౌట్ వస్తుందని చెప్పి ఆ బాడీని కూడా నైట్ ఇది అరౌండ్ 10:30 ఆ టైంలో జరిగింది. బయట తీసుకొని వచ్చి ఒక కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఆ బాడీని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం. ఇతను పోయి పడుకున్నాడు. మార్నింగ్ ఆటోమేటిక్గా లేచి బయట వెళ్ళిపోయాడు. అమలాపురం వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు, బయలుదేరి వెళ్ళాడు. బట్ ఇతనికి ఆలోచన ఏంటంటే ఆమె బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, బహిర్భూమికి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి అలా వెళ్ళినప్పుడు ఎవరో చంపేశారు ఆమెని, నగలు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఇతను తప్పించుకోవాలనేటువంటి ప్లాన్ చేశారు. సో ఇతను బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఇతనికి ఫోన్ చేసి మీ నాన్నమ్మని ఎవరో చంపేస్తారంటే మళ్ళీ నాటకంలో భాగంలో ఇతను మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. వచ్చారు. మన డాగ్ టీం మనకు ఇంటిమేషన్ అరౌండ్ 10 o'clock వస్తే ఇమ్మీడియట్లీ సిఐ, డిఎస్పి అలాగే సిసిఎస్ టీం అందరూ కూడా అటు అలాగా అతన్ని మనం అక్యూజ్డ్ కాదన్నట్టు అతన్ని ఫ్రీగా వదిలిపెట్టేస్తే అతను గోల్డ్ దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుంటే మనకు క్లూస్ వచ్చాయి. పట్టుకుంటే ఇంటాక్ట్ గోల్డ్ అంతా కూడా రికవరీ అయింది. ఆ ముసలావిడికి సంబంధించినటువంటి ముక్కు పుడకలు, చెవిలో ఉన్న రింగులు, కడియాలు అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. సో అతన్ని అరెస్ట్ చేస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ ఏంటంటే ప్రతి విలేజ్లో కొంత ముసలి వాళ్ళు అంటే సింగిల్ ఫ్యామిలీ ఉన్నటువంటి లేడీస్ కొంత అమౌంట్ పెన్షన్ అలాంటివి వస్తుంటాయి, గోల్డ్ అలాంటివి కొంచెం ఊర్లో మధ్యలో అలాగే ఊరికి దూరంగా ఉంటారు. వీళ్ళని ఇలాంటి దుర్మార్గులు బంధువులు కానీ బయట వాళ్ళు కానీ వీళ్ళ మీద అఘాయిత్యాలు చేసి చంపేసి ఇలాంటి గోల్డ్ తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను విలేజ్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఒక అబ్జర్వ్ చేస్తుందండి. మనం వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మేమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నామని పార్తీపురం మండలం డోక్సిడ పంచాయతీ గిరిజన ప్రజలు అన్నారు. సోమవారం డోక్సిడ పంచాయతీ గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ సంపంగి జగదీష్ వార్డు నెంబర్లు వీళ్ళతో పాటు 100 కుటుంబాలు టీడీపీకి చేరారు. సోమవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగా ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ ఎప్పుడూ గుర్తింపునిస్తుందని, మీ అందరికీ సముచిత స్థానాలు కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిందాల్ నిర్వాసితులు సుదీర్ఘ పోరాటానికి న్యాయస్థానం విజయాన్ని సాధించింది. 2-3 రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రైతులు మరియు సహకరించిన ప్రజాప్రతినిధులు విజయం అని ఎమ్మెల్సీ రఘురాజు హర్షం వ్యక్తం చేశారు. 91 రోజుల నుంచి కూడా మరి జిందాల్ నిర్వాసుల తరపున అటు ప్రభుత్వంతో అధికారులతో అలాగే న్యాయస్థానంలో కూడా ఈ రైతులందరికీ అన్యాయం జరిగింది, ఈ రైతులకు న్యాయం చేయాలి అని రైతులతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు అయితే అవునండి నేను అందరం కూడా కలిపి మరి అటు ప్రభుత్వానికి ఇటు పెద్దలకు అలాగే కోర్టుకు కూడా మరి ఆశ్రయించిన విషయం మరి మీ అందరికీ కూడా తెలిసిందే. మరి గతంలో 2 రిట్ పిటిషన్లు వేసాం, అవి ఎప్పటికప్పుడు వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ధర్మలా మళ్ళీ ఇంకొక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఆ డివిజన్ బెంచ్లో రైతులకి మరి అనుకూలంగా మరి ఒక ఆర్డర్ వచ్చిందని మా లాయర్ గారు చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది.
వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఎస్పీకి ఎంపికైన 208 ట్రైనీ కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విశాఖ డీఐజీ. శిక్షణలో నైపుణ్యత, వృత్తిపరమైన ఛాలెంజ్లను ఎదుర్కోవచ్చన్న గోపీనాథ్ జట్టి. కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజల నుండి 257 వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి. సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించకూడదని అధికారులకు హెచ్చరిక. విశాఖ విఎంఆర్డీఏ కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించిన కమిషనర్ తేజ్ భరత్. పీజీఆర్ఎస్ లో వచ్చే సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ. భోగాపురంలో వృద్ధురాలు హత్యం ఛేదించిన పోలీసులు. నిందితుడి నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.